మనో రోజూ ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు చాలా మామూలుగా కనిపించే వాళ్ల జీవితాల్లోనే మనల్ని ఆలోచింపజేసే గొప్ప పాఠాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథలో మన ముఖ్యపాత్ర పేరు ఎల్లమ్మ. మా ఇంటి దగ్గర రోజూ పళ్లగంపతో తిరుగుతూ ఉంటుంది. ఆమె కథ విన్నాక సంపద, సంతోషం గురించి మనకున్న అభిప్రాయాలు మొత్తం మారిపోతాయేమో. అసలు మన జీవితానికి అర్థమేంటి? నిజమైన సంతోషం ఎక్కడుంటుంది? డబ్బులోనా లేక హోదాలోనా? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేస్తూ ఉంటుంది. దీనికి సమాధానం బహుశా ఎల్లమ్మ జీవితంలో దొరుకుతుందేమో చూద్దాం. సరే, ఇక ఆమె కథలోకి వెళ్దాం. అదొక పళ్లగంపతో మొదలైన కథ. ప్రతిరోజూ ఉదయాన్నే అమ్మా పళ్ళు అంటూ వినిపించే ఆమె గొంతు నాకు బాగా అలవాటైపోయింది. కాని ఉన్నట్టుండి ఒక 10 రోజుల్నుంచి ఆ గొంతు వినిపించట్లేదు, ఆమె కనిపించట్లేదు. ఇందుకు మనసులో ఒకటే కంగారు. సరిగ్గా 10 రోజుల తర్వాత వచ్చింది. కాని నేను రోజూ చూసే ఎల్లమ్మ కాదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి, తల చెరిగిపోయి ఉంది. అసలు నిలబడటానిక్కూడా ఓపిక లేనట్టుగా చాలా నీరసంగా కనిపించింది. ఆమెను చూడగానే అర్థమైపోయింది, ఏదో పెద్ద గండం గడిచిందని. ఆ గండం వెనుక ఆమె జీవితాంతం మోస్తున్న కష్టాల పర్వతముంది. ఏమైందమ్మా అని నేనడిగానో లేదో, అంతా అయిపోయిందమ్మా అంటూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె కన్నీల మధ్య చెప్పిన విషయం విని నా ఒళ్ళు జలధరించింది. ఆమె భర్త ఒక లారీ డ్రైవరట. హైదరాబాద్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగి కాళ్ళు, చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడట. అసలే పూట గడవడమే కష్టంగా ఉండే ఎల్లమ్మ మీద ఇప్పుడు ఈ పిడుగుపడింది. అప్పుడు తెలిసింది నాకు, ఆమె కష్టం ఈనాటిది కాదని. ఆమె జీవితమే ఒక నిరంతర పోరాటం. ఆలోచించండి, 6 ఏళ్లకే బాల్య వివాహం, యవ్వనమంతా బాధ్యతలేని భర్త, అత్తగారి సేవ. కడుపుతో ఉన్నప్పుడు కూడా పళ్లగంపన నెత్తిన పెట్టుకుని తిరిగింది, పిల్లల కడుపు నింపడానికి. ఇప్పుడు ఇది భర్తకి ప్రాణాపాయం. కాని ఆశ్చర్యమేంటంటే, ఎన్ని కష్టాలో ఆమెలోని మంచితనాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. నిజానికి ఆమె దగ్గరున్న అసలైన సంపద వేరే ఉంది. ఒక మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇతరులకు ఎలా సహాయం చేయగలుగుతున్నారు అన్నదాన్ని బట్టే. ఎల్లమ్మ విషయంలో ఇది 100కి 100 పాళ్ళు నిజం. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఒకసారి నాకు ఒంట్లో అస్సలు బాలేదు. జ్వరంతో లేవలేని పరిస్థితి. ఎల్లమ్మ రోజులాగే పళ్ళమ్ముకోడానికి వచ్చింది. నన్నా స్థితిలో చూసింది. అంతే, నేనడగలేదు, ఏమీ చెప్పలేదు. తనే ఇల్లంతా ఊడ్చేసింది, బట్టలుతికింది, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి పెట్టింది. నేనాశ్చర్యపోయి డబ్బులివ్వబోయాను. అప్పుడామె నవ్వింది. నవ్వి, డబ్బుదేముందమ్మా, ఆప్యాయంగా పలికే మాటలే నాకు ఆనందం. నువ్వు నాకెన్నోసార్లు అన్నం పెట్టావో, ఒక్కరోజు నీకు సాయం చేసినందుకు డబ్బులు తీసుకుంటానా అంది. ఆ మాటలు నా గుండెకు తగిలాయి. అది ఆమె మంచితనానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె కరుణ ఎంత గొప్పదో చెప్పాలంటే మనం 15 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఒకసారి నదికి పెద్ద వరదలొచ్చాయట. అప్పుడు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక పసిపిల్లాడు కనిపించాడు. ఆ టైంలో ఎల్లమ్మ కూడా గర్భవతి. అయినా ఆ దిక్కులేని పిల్లాడిని చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఇంటికి తీసుకెళ్లి తన సొంత కొడుకుతో సమానంగా పెంచుకుంది. ఎల్లమ్మ జీవితాన్ని దగ్గరనుంచి చూస్తున్న కొద్దీ సంతృప్తి అనే పదానికి అసలైన అర్థమేంటో నాకు తెలిసొచ్చింది. ఒకవైపు చూడండి, మంచి ఉద్యోగాలు, కార్లు, బంగళాలు ఉండి కూడా ఎప్పుడో ఏదో తెలియని అసంతృప్తితో బతికే మన చుట్టూ ఉన్నవాళ్లు. మరోవైపు పూట గడవడమే కష్టమైన ఎల్లమ్మ. అయినా తన పనిలో, ఇతరులకు సాయం చేయడంలో ఏదో తెలియని ఆనందాన్ని వెతుక్కుంటుంది. లక్షలు సంపాదించే వాళ్ల దగ్గర లేని ప్రశాంతత, ఆ సంతృప్తి ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఆ రోజు నా కళ్లకు డబ్బు, హోదా ఉన్న ఎంతోమంది గొప్పవాళ్లకన్నా కష్టాల్లో ఉన్న ఈ ఎల్లమ్మే ఎంతో ఉన్నతంగా, నిజమైన ధనవంతురాలుగా కనిపించింది. ఒకసారి నేనామెనడిగాను, ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నావెల్లమ్మా అని. అప్పుడు ఆమె చెప్పిన జవాబే ఈ మొత్తం కథకు సారాంశం. ఆమెంది, కష్టాన్ని కష్టమనుకుంటే ఎలా బతుకుతావమ్మా? ఈ కష్టం వల్లే కదా మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వారికింత పెడుతున్నాం. ఇంతకంటే తృప్తి ఇంకేముంది? నిజమే కదా? ఇంతకంటే గొప్ప సంతృప్తి ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరుకుతుంది?